రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 30న కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. 4 బెర్తులకు 7 మంది ఎమ్మెల్యేలు పోటీలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర కేబినెట్ లో కొత్తగా 4గురికి ఛాన్స్ దక్కనుంది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ లిస్టుకు తుది మెరుగులు దిద్దుతున్నది. ప్రకటన రావాల్సి ఉన్న ఏఐసీసీ చీఫ్ ఖర్గే అందుబాటులో లేకపోవడంతో ఈ నెల 30కి వాయిదా పడింది. ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. చికిత్సను డాక్టర్లు మరో 2 రోజులు పొడిగించారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 30న ఖర్గే ఢిల్లీకి చేరుకోనున్నారు. కేబినెట్ విస్తరణ మళ్లీ వాయిదా పడటంతో సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వెనుదిరిగారు. ఢిల్లీ 10 జన్పథ్లోని సోనియా గాంధీ ఇంట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో వేరువేరుగా భేటీ అయ్యారు పార్టీ వ్యవహారాల జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మొదట కేసీ వేణుగోపాల్ కేరళలోని నీలంబూర్ అసెంబ్లీ బై ఎలక్షన్ కు సంబంధించి పార్టీ అభ్యర్థి ప్రకటనపై రాహుల్తో చర్చించారు. ఆర్యధన్ షౌకత్ ను బరిలో నిలపాలని నిర్ణయించారు. తరువాత తెలంగాణ మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ కొత్త కార్యవర్గంపై రాహుల్ కు బ్రీఫ్ చేసినట్లు తెలుస్తోంది. 4 మంత్రి పదవుల భర్తీకి సంబంధించి 7 పేర్లు ప్రయారిటీలో ఉన్నాయని వివరించారు. దానిపై లిస్టు అందజేసినట్లు సమాచారం. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, తక్కువ సంఖ్యతో కూడిన పీసీసీ కార్యవర్గ లిస్టును కూడా రాహుల్ కు సబ్మిట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై సమర్పించినట్లు సమాచారం. ఆ తర్వాత పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కుటుంబ సమేతంగా రాహుల్ ను కలిశారు. మహేష్ గౌడ్ కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించిన రాహుల్ ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేబినెట్ కూర్పు, పీసీసీ కార్యవర్గం, కవిత లేఖ, రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై రాహుల్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా కేబినెట్ విస్తరణ చేపట్టాలని, ఇందులో బీసీలకు 2 పదవులు ఇవ్వాలని రాహుల్ ను మహేష్ గౌడ్ రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం. కార్యవర్గంలోనూ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఇతర పదవుల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించాలన్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా కేబినెట్ విస్తరణ చేయాలని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కోరారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే 2 సార్లు తమ అభిప్రాయాలను అధిష్టానానికి చెప్పామన్నారు. 1-2 రోజుల్లో పీసీసీ కార్యవర్గం ప్రకటన ఉంటుందన్నారు. రాహుల్తో భేటీ తర్వాత నేరుగా తుగ్లక్ రోడ్ 23లోని సీఎం అధికారిక నివాసానికి చేరుకున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అరగంట పాటు సీఎం రేవంత్ రెడ్డితో చర్చించారు. రాహుల్తో భేటీ అంశాలను బ్రీఫ్ చేశారు. రాత్రి 8 గంటలకు ఢిల్లీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ తిరిగి వచ్చారు.